పార్టీల మధ్య విభేదాలు ఉన్న గిరిజనుల అభివృద్ధికి అందరం కలిసికట్టుగా పనిచేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. అడవి తల్లిని నమ్ముకుంటే మనకు బువ్వ పెడుతుంది, నీడనిస్తుంది అన్నారు. అల్లూరు జిల్లా డుమ్రిగూడలో అడవి తల్లి బాట కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. పలు ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి పవన్ శంకుస్థాపన చేశారు. గిరిజనుల ప్రజల జీవనశైలిని మెరుగుపరిచేందుకు కూటమి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో రోడ్లు అభివృద్ధి చేసే అడవి తల్లి బాట కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. పోతంగి పంచాయతీ పెదపాడు గ్రామంలో జన్మన్ పథకం కింద మంజూరైన రహదారులకు పవన్ స్వయంగా గడ్డపార పట్టి భూమి పూజ చేశారు. అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీలకు కిట్లను అందించారు. గిరిజన ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి నిధులు కావాలని సీఎం చంద్రబాబును కోరితే 24 గంటల్లో మంజూరు చేశారని పవన్ ధన్యవాదాలు తెలిపారు. అడవి, ప్రకృతిపై తనకు అపారమైన ప్రేమ, గౌరవం ఉందన్న పవన్ అద్భుతమైన అరకు ప్రాంతాన్ని మరింత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మన్యం ప్రాంతంలో గత ప్రభుత్వం 5 ఏళ్లలో రోడ్ల కోసం 92 కోట్లే ఖర్చు చేస్తే కూటమి ప్రభుత్వం ఏడాదిలోపే 1500 కోట్ల విలువైన పనులను మంజూరు చేసినట్లు వెల్లడించారు. ఈ ప్రాంతంలో కూటమి పార్టీలకు ఓట్లు పడకపోయినా గిరిజనుల బాగోగులు చూడటానికే తామున్నామని పవన్ స్పష్టం చేశారు. నేను అడిగిన ఒక 24 గంటల లోపు ఆయన ఒక 49 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి శాంక్షన్ చేసి అడవి తల్లి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి చాలా బలం ఇచ్చింది. సో మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకున్నాను. అంటే గత ప్రభుత్వానికి దీనికి ఒకటే తేడా ఏంటంటే 92 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు 5 సంవత్సరాల కాలంలో. అదే కూటమి ప్రభుత్వం ఇప్పటికీ మేము 1000-5000 కోట్లు పనులు మంజూరు చేశాం. ఇప్పటికీ ఏదో మాట్లాడి చెప్పి వెళ్ళిపోవటం కాదు, వారం రోజుల్లో పనులు ప్రారంభమవుతాయి. మీ నమ్మకాన్ని మేము అమ్ము చేయకూడదని చెప్పి ఈ రోజున ఓట్లు వెయ్యని అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఓట్లు పడని మనకి పార్వతీపురం మన్యం ప్రాంతంలో మేము తిరిగి రోడ్లు ఎందుకు వేస్తున్నామంటే మాకు తనా మనా భేదం లేదు. మీరు ఓటు బ్యాంకా కాదా అని కాదు, మీరు మా వాళ్ళ కాదా, మా గుండెల్లో పెట్టుకుంటాము. అంతకుముందు పెదపాడు గ్రామంలో గిరిజనులతో పవన్ సమావేశమయ్యారు. చాపరాయి ప్రాంతాన్ని దాటుకుంటూ గిరిశిఖర గ్రామానికి వెళ్లారు. అక్కడి ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. స్థానిక సమస్యలను 6 నెలల్లో పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. గిరిజన ప్రాంతాల్లోని యువత గంజాయికి బానిసలు కావద్దని పవన్ విజ్ఞప్తి చేశారు. అద్భుతమైన అరకు ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసి యువతకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. చిల్లంగి, చేతబడి వంటి మూఢనమ్మకాలపై వికాస్ పేరిట అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని, క్షణికావేశంలో గిరిజనులు ఎవరూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని కోరారు. చాపరాయి దగ్గర బ్రిడ్జ్ అడిగారు, మిగతా గ్రామాలకు వెళ్ళడానికి ఇబ్బందిగా ఉన్నాయనేది. పర్యావరణానికి ఇబ్బంది కలగకుండా ఎలాంటి బ్రిడ్జ్ చేస్తే చూడటానికి బాగుండాలి, అలాగే గ్రామస్తుల కష్టాలు కూడా, గిరిజన తెగల కుటుంబాల కష్టాలు కూడా ఎలా చేయాలనేది నాకు కొంత సమయం ఇవ్వండి. ఒక అందమైన పరిష్కారం ఎదుగుతాం. ఒక తక్కువ సమయంలో, ఒక 2 నెలల సమయంలో ఒక పరిష్కార మార్గం తీసుకొచ్చి మీ ముందు తీసుకొస్తాం. దారి పొడుగుతా చూస్తుంటే ఇంత సుందరమైన అరకుని దేశం మొత్తం వచ్చేలాగా చేయాలి. అలాగే ఏం చేయాలని కూర్చోబెట్టి టూరిజం శాఖ మంత్రివర్యులతో మాట్లాడి మీకు అభివృద్ధిలో ఇక్కడున్న యువత గంజాయి వైపు కాకుండా మీరు టూరిజం వైపు వెళ్ళాలి, సేవలు మీరు సర్వీస్ సెంటర్స్ పెట్టుకోవాలి, ఇక్కడ కూర్చోబెట్టి చిన్న హోటల్స్ నడుపుకోవాలి, డబ్బులు వచ్చేలాగా, కొంతమందికి వృత్తి ఉపాధి వచ్చేలాగా ఖచ్చితంగా కృషి చేస్తాం. మానసికంగా ఎటువంటి సమస్యలు, దానికి కారణం చిల్లంగి ఇటువంటి చేతబడులు కాదు. వారి యొక్క సమస్యకి పరిష్కార మార్గం హాస్పిటల్స్లో ఉంటుంది, లేదంటే ఏమున్నాయని చెప్పి వాటిని నిజంగా మనం కొంచెం లాజికల్గా ఆలోచించి మెడికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో దాన్ని కరెక్ట్ చేయాలని మనస్ఫూర్తిగా పోలీస్ శాఖలు కోరుకున్నాను. మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం నుంచి మేము కోరుకుంటా ఉన్నాం. వచ్చే ఎన్నికల నాటికి మన్యం ప్రాంతమంతా కూటమి పథకాలతో రెపరెపలాడాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. 15 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుందని పునరుద్ఘాటించిన పవన్ ప్రజల భవిష్యత్తు కోసమే కూటమి ప్రభుత్వమని నినదించారు. వచ్చే ఎన్నికలకి మొత్తం మన్యం అంతా కూటమి ప్రభుత్వం పతాకాలతో రెపరెపలాడాలి. 5 సంవత్సరాల విలువైన సమయం మీరు ఇచ్చారు, మీ ఓటు వేశారు. మీ ఓటుకి వాళ్ళు విలువ ఇవ్వలేదు, కానీ మీరు ఓటు వేయకపోయినా నేను మీ ఓటుకి విలువ ఇచ్చి ఇక్కడికి వచ్చాను. నేను పదే చెప్తున్నాను, 15 సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వం ఉంటుంది. మనకి విభజన సమయం నుంచి గత పాలన వరకు ఎంత నలిగిపోయాం, అది బయట పడాలి అంటే మాకు ఒక 15 సంవత్సరాల మీ ఆశీస్సులు కావాలి. మీకోసం తిరుగుతాం, ఒళ్ళుంచి పనిచేస్తాం, మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ మీ భవిష్యత్తు కోసం మన కూటమి ప్రభుత్వం. జై హింద్,
జై భారత్.